నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై అవిశ్వాసానికి టీడీపీ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమెను పదవి నుంచి దించి తమ అభ్యర్థిని మేయర్గా పెట్టుకునేందుకు సిద్ధమైంది. ఈ సమయంలో కార్పొరేటర్లు ఇవాళ కలెక్టర్ను కలిసి అవిశ్వాసానికి సంబంధించిన నోటీసులు ఇవ్వబోతున్నారు. అవిశ్వాస తీర్మానంపై 40 మంది కార్పొరేటర్లు సంతకాలు చేశారు. 54 డివిజన్లలో టీడీపీకి 40 మంది దాకా బలం ఉంది. నెల్లూరు కార్పొరేషన్లో బలాబలాలేంటి, వైసీపీ స్టాండ్ ఎలా ఉండబోతోంది, ఇలాంటి అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. దాదాపు 40 మంది కార్పొరేటర్లు సంతకాలు చేసి వాళ్ళ కలెక్టర్ని కలవబోతున్నారు. కలెక్టర్కి నోటీస్ ఇవ్వబోతున్నారు. నోటీస్ ఇచ్చిన 15 రోజుల్లో ఏదైతే అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ ఒక డేట్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న ఎవరైతే 40 మంది కార్పొరేటర్లు ఉన్నారో 40 మంది కార్పొరేటర్లు మంత్రి పొంగూరు నారాయణతో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలిశారు. ఈ మేయర్ తమకు వద్దంటూ కూడా 40 మంది సంతకాలు చేశారు. సో దీంతో ఇవాళ నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత అవిశ్వాస తీర్మానం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ తరఫున స్రవంతి గెలిచారు. ఆ సమయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో మేయర్ పదవిని ఆమె స్వీకరించారు. దాదాపు 4 ఏళ్లు పూర్తయ్యాయి. 4 ఏళ్ల తరువాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆమెపై అవిశ్వాస తీర్మానానికి ఏదైతే టీడీపీ సిద్ధమవుతుంది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్రవంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరతారని అందరూ భావించినప్పటికీ కూడా టీడీపీ నుంచి ఎలాంటి ఆహ్వానం అందకపోవడంతో ఆమె తటస్థంగా ఉంటున్నారు. కార్పొరేషన్ పనుల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉన్నారు. అయితే ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఎక్కడ ఆమె పాల్గొన్నటువంటి దాఖలాలు లేవు. దాంతోపాటు ఈ తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీకి కూడా ఆమె దూరంగా ఉంటూ వస్తున్న నేపథ్యంలో సో ఆమెని పదవి నుంచి దించేయాలంటూ 40 మంది కార్పొరేటర్లు సంతకాలు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో కలెక్టర్ని కలవబోతున్నారు. ఆయనకి నోటీస్ ఇవ్వబోతున్నారు. నోటీస్ ఇచ్చిన తర్వాత 15 రోజుల్లో ఏదైతే అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ ఒక డేట్ను కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ 40 మంది కార్పొరేటర్లు స్రవంతికి వ్యతిరేకంగా సంతకాలు చేయడానికి ఏదైతే మేయర్ స్రవంతి భర్త జయవర్ధనేపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఏదైతే ఆ మార్టిగేజ్ విషయంలో కూడా జైలుకి వెళ్ళొచ్చారు. దాంతోపాటు కమిషనర్ సీసీని కూడా గదిలో నిర్బంధించారనే ఆరోపణల నేపథ్యంలో మరోసారి జైలుకి వెళ్ళారు. సో ఈ అవినీతి ఆరోపణలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకి ఆ మేయర్ స్రవంతి ఆటంకంగా ఉన్నారనే అభియోగాల నేపథ్యంలో ఆమెకు వ్యతిరేకంగా ఈ 40 మంది సంతకాలు చేసినటువంటి పరిస్థితి. అయితే కార్పొరేషన్ బలాబలాలు చూస్తే మొత్తం 54 డివిజన్లు ఉంటాయి. 54 డివిజన్లో ఇప్పటికే 2 మేయర్తో పాటు మరొక డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ గతంలో ఉన్నారు. ఆయన కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఇంకా 52 ఉంటాయి. 52లో కూడా 40 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు. సో అవిశ్వాస తీర్మానం పెడితే ఖచ్చితంగా మేయర్ పదవి నుంచి దిగే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఈ అవిశ్వాస తీర్మానం పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ వైసీపీకి రాజీనామా చేశారు. టీడీపీతో పాటు వైసీపీకి కూడా దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ అవిశ్వాస తీర్మానానికి వైసీపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే 2-3 రోజుల క్రితం మేయర్ దంపతులు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలను కలిసినట్లు మనకి సమాచారం అందుతుంది. వారు కూడా మీరు ఏ పార్టీలో ఉన్నారు అని మేయర్ దంపతుల్ని అడిగినట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా ఏదైతే మేయర్ స్రవంతిని దించేసి టీడీపీకి చెందిన అభ్యర్థుల్ని మేయర్గా అవకాశం కల్పించాలని మంత్రి పొంగూరు నారాయణతో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే మరో 10 రోజుల్లో సింహపురిలో బిగ్ ఫైట్ జరగబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, నెల్లూరు నుంచి.